ఎకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. వాసుదేవ. ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ ఎపిలెప్టిక్ కేసెస్ ట్రీటెడ్ బై మాస్టర్ ఈకే గారు అండ్ హిస్ డిసైపుల్స్. సో in continuation to previous Dr. Sandhya well explained about clinical conditions of epilepsy and seizures or whatever it may be. So here before going into the cases directly, మాస్టర్ గారు మాకు ఎపిలెప్సీ కేసెస్ ఆర్ ఫిట్స్ కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బుజ్జి మాస్టర్ గారు మాకు ఇచ్చారు. ఆయన దగ్గర మేము నేర్చుకున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ కేసు ఆఫ్ ఎపిలెప్సీని మనం ఎట్లా చూడాలి అనేది మాకు మాస్టర్ గారు ఇచ్చిన కొన్ని పాయింట్స్ నేను ఫస్ట్ మీతో షేర్ చేసుకున్న తర్వాత కేసెస్ గురించి మాట్లాడుకున్నాను. సో మాస్టర్ గారి పక్కన కూర్చున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫిట్స్ కేసెస్ వస్తూ ఉండేవి, చూస్తూ ఉండేవాళ్ళం. ఒక స్టేజ్లో మాకు ఏ ఫిట్ కేసు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎందుకు అట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఒక డౌట్ అరైజ్ అయ్యి మేము గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూర్చున్నప్పుడు మాస్టర్ గారిని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్స్ కేసుని చూసేటప్పుడు మనం అది కాజేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఫిట్, ఎందుకు వచ్చింది, దాన్ని మనం క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చూసుకోవాలి అండ్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం వాటి ట్రీట్మెంట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్పిన సజెషన్ మాకు. సో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి కేసెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మన డాక్టర్ గారు ఇంతకుముందు డిస్క్రైబ్ చేశారు, ఫిట్స్ రకరకాల కారణాల చేత వస్తాయి. వీటిలో ఎలక్ట్రికల్ రిథమ్స్ డిస్టర్బెన్స్ వస్తే, బ్రెయిన్లో ఎలక్ట్రికల్ రిథమ్ డిస్టర్బెన్స్ వస్తే దాని నుంచి ఫిట్స్ కేసు డెవలప్ అవుతాయి అని చెప్పి, ఈ ఎలక్ట్రికల్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా ఎందుకు వస్తాయి, ఎలక్ట్రికల్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కొన్ని రకాల కేసెస్లో సడన్ ఫ్రైట్, సడన్ యాంగర్, ఇట్లా సడన్ ఎమోషనల్ అప్సెట్, లేదు సడన్ ఎక్సైట్మెంట్, ఈవెన్ సమ్టైమ్స్ హ్యాపీనెస్ ఆల్సో కాజ్ కన్వల్జన్స్. సో ఇట్లా ఈ రకరకాల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి, అంటే నేను క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి హౌ టు ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కేసుని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే పాయింట్లో డిస్క్రైబ్ చేస్తున్నాను. సో ఇట్లా ఎమోషనల్ అప్సెట్స్ ఏమైనా వస్తే ఈ ఎమోషనల్ అప్సెట్ నుంచి కూడా సెన్సిటివ్ పేషెంట్స్లో ఫిట్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్స్లో ఫిట్స్ డెవలప్ అవుతున్నాయి అనుకోండి. మాస్టర్ గారు యూజువల్గా ఏంటంటే నర్సింగ్ ఇన్ఫాంట్ అయితే మదర్ ఏ స్టేట్లో ఉండగా బేబీకి ఫీడింగ్ ఇచ్చారో అది ఫస్ట్ అడిగేవాళ్ళు. బేబీ ఫీడింగ్ మదర్ ఏ స్టేట్లో, అంటే మదర్ యొక్క ఎమోషనల్ స్టేట్ ఎట్లా ఉంది బేబీకి ఫీడింగ్ చేసేటప్పుడు, ఈ పాయింట్ ఫస్ట్ కనుక్కోమని చెప్పేవాళ్ళు మాస్టర్ గారు ఎప్పుడు కూడా. ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ మదర్ ఏదైతే ఫీల్ అయిందో, అంటే అది ఎక్సైట్మెంట్ కావచ్చు, ఒక ఫియర్ కావచ్చు, ఒక యాంగర్ కావచ్చు, సడన్ షాక్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సరే ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఇన్ఫాంట్లో కనుక కన్వర్జన్స్ డెవలప్ అయితే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ మదర్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ ఇన్ఫాంట్కి యూజ్ చేసే మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మదరు సివియర్ ఫిట్ ఆఫ్ యాంగర్లో ఉంది, ఆ టైంలో బేబీకి ఫీడింగ్ ఇచ్చింది. ఈ బేబీ ఆ ఫీడింగ్ తీసుకున్న తర్వాత నుంచి కన్వర్జన్స్ డెవలప్ చేసింది. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నాళ్ళంటే క్యామమిల్లా, ఈ బేబీ యొక్క ఈ ఫిట్కి కారణం మదర్ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, సివియర్ ఫిట్ ఆఫ్ యాంగర్ ఏదైతే ఉందో ఆ యాంగర్ చైల్డ్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి దీని కాజేషన్ అక్కడ ఉంటుంది, మనం ఆ కాజేషన్ని అలా రూల్ అవుట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. అంటే ఇవన్నీ మాకు మాస్టర్ గారు థియరిటికల్గా చెప్పడం కాకుండా లైవ్గా ఎగ్జాంపుల్స్ చూపిస్తా చెప్పిన కేసులు కాబట్టి అంత రిజిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఒక మదర్ ఫుల్ ఎక్సైట్మెంట్, తను ఏదో ఒక ఎగ్జామ్ రాసింది, ఆ ఎగ్జామ్లో తను అనుకున్న దానికంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్ డెవలప్ చేసింది. ఆ ఎక్సలెంట్ రిజల్ట్ నుంచి తను ఒక రకమైన ఎమోషనల్ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, ఆ స్టేట్లో బేబీకి ఫీడింగ్ ఇచ్చింది. ఆ ఫీడింగ్ తర్వాత బేబీకి కన్వర్జన్స్ వచ్చినాయి. ఈ కేసులో మాస్టర్ గారు కాఫియా ఇచ్చారు ఆ కేసుకి, కాఫీ అక్రూడా. అంటే మన కాఫీ అక్రూడా పైనుంచి కిందకి ఎక్కడ తిరిగేసినా కూడా ఎక్కడ ఈ కన్వర్జన్స్ అనే కాన్సెప్ట్ కనిపించదు. కానీ కాజేషన్ అనేది ఏది ఎక్కడి నుంచి డెవలప్ అయిందో ఆ కాజేషన్ బేస్ చేసుకుని ఈ బేబీకి కన్వర్జన్స్ని ట్రీట్మెంట్ చేస్తే కాఫీ అక్రూడాతో ఆ బేబీలో కన్వర్జన్స్ తగ్గుతున్నాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి వచ్చే కన్వర్జన్స్.
సెకండ్ టైప్ ఏంటంటే చిల్డ్రన్లో యూజువల్గా హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు వీళ్ళ మెనింజియల్ ఇరిటేషన్స్ డెవలప్ అవుతాయి. బ్రెయిన్లో ఏవైతే కవరింగ్ లేయర్స్ ఉంటాయో ఆ కవరింగ్ లేయర్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి వాపు వచ్చి ఆ వాపు తర్వాత వాటి నుండి ఇరిటేషన్ డెవలప్ అయ్యి దాని నుంచి కన్వర్జన్స్ వస్తుంటాయి. సో వీటిని ఫెబ్రైల్ కన్వర్జన్స్ అని అంటుంటారు. ఈ ఫెబ్రైల్ కన్వర్జన్స్లో కూడా మళ్ళీ ఫీవర్ కాజేషన్ ఏంటి చూసుకోమని చెప్తున్నారు మాస్టర్. ఫీవర్ కాజేషన్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ఇది ఆఫ్టర్ ఫ్రైట్ కానీ లేకపోతే ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వచ్చి వాటి నుంచి కానీ లేదంటే ఆఫ్టర్ హెడ్ ఇంజరీస్ కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఏమైనా డెవలప్ అయితే దాని కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ చేయమని చెప్పేవాళ్ళు. వీటిలో జనరల్గా మనకి ఉపయోగపడే మెడిసిన్స్ అంటే ఎకోనైట్ లాంటివి కానీ ఓపియం లాంటివి కానీ హయాస్టామస్, బెలడోనా, హెడ్ ఇంజరీస్ లాంటివి ఏమన్నా బిహైండ్ కాజేషన్ అంటే పిల్లలు యూజువల్గా పైనుంచి హై ప్లేస్ నుంచి అంటే ఉయ్యాల్లోంచి పడిపోవడాలు, మంచం మీద నుంచి పడిపోవడాలు, దాని తర్వాత ఈ ఫిట్స్ డెవలప్ చేయడాలు ఇట్లాంటివి ఏదైనా జరుగుతుంటే వాటిలో మాస్టర్ గారు జనరల్గా సజెషన్ ఏంటంటే ఆర్నికా లాంటివి కానీ ఆఫ్టర్ హెడ్ ఇంజరీస్ ఆర్నికా కానీ నాట్రమ్ సెల్ఫ్ కానీ ఇలాంటివి మాస్టర్ గారు సజెస్ట్ చేస్తుండేవాళ్ళు. సీరియస్ హెడ్ ఇంజరీస్లో ఫీవర్స్ డెవలప్ అయ్యి దాని తర్వాత ఈ కన్వర్జన్స్ ఇట్లాంటివి ఉంటే బ్యాసిల్నం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుండేవాళ్ళు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిట్ కేసెస్. దీని తర్వాత వితౌట్ కాజేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎమోషనల్ డిస్టర్బెన్స్లో లేకపోతే ఇంకోటో ఏం కనిపించకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రీవియస్గా ఏదో వేరే కంప్లైంట్ అంటే పేషెంట్స్ జనరల్గా నోటీస్లో ఉండదు. సపోజ్ డయేరియానే వచ్చింది, డయేరియా తగ్గిపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వీళ్ళు ఏదో డయేరియాకి మెడిసిన్ వాడతారు. ఓ 2 నెలలు 3 నెలల తర్వాత పేషెంట్కి సడన్గా ఫిట్ డెవలప్ అవుతుంది. అది పేషెంట్స్కి చిన్నపిల్లలు జనరల్గా ఏవో స్కిన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ కంప్లైంట్స్కి వీళ్ళు ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ అప్లికేషన్స్ ఏవో ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది వాళ్ళకి మేబీ ఏ మంత్ 2 ఆర్ సమ్టైమ్స్ 6 months 1 year వరకు కూడా వీటికి సిమ్టమ్స్ ఏం కనపడకపోవచ్చు. కానీ ఈ సప్రెషన్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ మూలంగా వాళ్ళకి కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సడన్గా కన్వర్జన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కన్వర్జన్స్ వీటి కేసులో ఏంటంటే మనకి బ్రెయిన్ పరంగా ప్యాథలాజికల్గా చూస్తే ఈజీ రిథమ్స్లో డిస్టర్బెన్స్ తప్ప వేరే ఎలాంటి ఎవిడెన్స్ మనకు కనిపించదు. సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ ఇట్లాంటి వాటిలో మనకి ఎక్కడ ఏ ఎవిడెన్స్లు కనిపించవు ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ ఈజీ రిథమ్ డిస్టర్బెన్స్. సో ఇలాంటి కేసుల్లో ఏం చేయమంటారంటే మాస్టర్ పేషెంట్ కాన్స్టిట్యూషన్ చూడాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా కాజేషన్ దొరికితే ప్రీవియస్ హిస్టరీలో ఆ కాజేషన్ని కన్సిడర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎపిలెప్సీని ట్రీట్మెంట్ చేయమని చెప్తున్నారు. సో ఇది ఒక టైప్ కేసు. మళ్ళీ ఇవి కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ కేసుల్లో లేదు ఒక్కొక్కసారి బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా డెవలప్ అయితే వాటి నుంచి వచ్చే కేసుల్లో ఇలాంటి కేసుల్లో కూడా కన్వర్జన్స్ డెవలప్ అవుతాయి. సో ఇట్లాంటి కేసుల్లో ఏంటంటే ప్యూర్గా ఆ టైంలో పేషెంట్ సిమ్టమాటాలజీ ఏముంది, టైప్ ఆఫ్ కన్వర్జన్స్, దానికి ఆరా ఏంటి, ఇవి చూసుకుంటూ పేషెంట్ కాన్స్టిట్యూషన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇచ్చే ట్రీట్మెంటు ఇలా. సో మాస్టర్ గారు బ్రాడ్గా ఎపిలెప్సీ గురించి అడిగినప్పుడు మాకు ఇచ్చిన నాలెడ్జ్ ఇది. సో ఇప్పుడు ఈకే మాస్టర్ గారు ఆయన దీనిలో చూసిన కేసెస్ ఆయన ట్రీట్మెంట్ చేసిన కేసెస్ మనం కొన్ని కేసెస్ 1 by 1 చూద్దాం. సో దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఏ మ్యాన్ ఏజ్డ్ అబౌట్ 52 years కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ద ఫాలోయింగ్ కంప్లైంట్స్. ఈ కేసులన్నీ కూడా హోమియో బ్రదర్హుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాయి. టు అవర్ డిస్పెన్సరీ విత్ ద ఫాలోయింగ్ కంప్లైంట్స్. Since 2 years she was suffering from numbness from knee to feet. It subsides on sleeping. It again appears on waking. సో బేసిక్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఇతనికి మోకాళ్ళ నుంచి కింద వరకు అన్ని కాళ్ళు చచ్చుపడిపోయినట్టు అయిపోతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళు చచ్చుపడిపోయినట్టు ఉంటున్నాయి. ఇది అతని కంప్లైంట్ బేసిక్గా. అట్ ద ఏజ్ ఆఫ్ ఇతని పాస్ట్ హిస్టరీ చూస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 25 years వైల్ లిఫ్టింగ్ వెయిట్ రిబ్ ఫ్రాక్చర్డ్. ఇతని రిబ్స్ దీనిలో ఒక రిబ్ ఫ్రాక్చర్ అయిందంట వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు. హీ సఫర్డ్ విత్ దిస్ ఫర్ 2 months. ఈ రిబ్ ఫ్రాక్చర్ దీని ప్రాసెస్ అంతా ఒక 2 months నడిచింది. దాని తర్వాత 2 years తర్వాత హీ గాట్ సడన్ అటాక్ ఆఫ్ ఫిట్. దెర్ వాజ్ ఆరా టు ఫిట్. ఆఫ్టర్ ఫిట్ హీ యూజ్ టు గెట్ ప్రొఫ్యూస్ స్వెట్ అండ్ ఫీవర్. ఈ రిబ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత 2 years తర్వాత సడన్గా ఇతనికి ఫిట్ డెవలప్ అయింది. అండ్ ఈ ఫిట్స్ ఆరా అంటే తను చెప్పారు కదా, ఆరా అని ఫిట్ వచ్చే ముందు ఒక బ్లరింగ్ విజన్ కానీ లేకపోతే ఒక ఆడిటరీ హాల్యూసినేషన్స్ కానీ లేకపోతే విజువల్ హాల్యూసినేషన్ కానీ ఇట్లా ఏదో ఒకటి డెవలప్ అయ్యి దాని తర్వాత ఫిట్ వస్తుంది. సో వీటిని ఆరా అంటారు.
సో ఈ ఆరా ఉంది, ఇక్కడ పర్టికులర్గా ఆరా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. దాని తర్వాత 2 years తర్వాత ఇతనికి ఇలా ఫిట్ వచ్చి, ఫిట్ తర్వాత ప్రొఫ్యూజ్ స్వెట్, దాని తర్వాత ఫీవర్ డెవలప్ అయింది. ఈ ఫీవర్స్ కోసం అని చెప్పి వీళ్ళు ఇంజెక్షన్స్ చేయించారు. అన్ఫార్చునేట్లీ ఆ ఇంజెక్షన్ నీడిల్ వచ్చి షోల్డర్ దీనిలో అది విరిగిపోయిందంట. వైల్ గివింగ్ నీడిల్ బ్రోకెన్ అండ్ ఇట్ వాజ్ స్టక్ అప్ ఇన్ ద షోల్డర్. సో ఇది హిస్టరీలో ఉన్న కన్వర్జన్స్ కేసు ఇది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దే యూజ్డ్ మెడిసిన్ ఫర్ దిస్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ద ఏరియా బికేమ్ అన్ఈవెన్. సో ఈ షోల్డర్లో నీడిల్ స్ట్రక్ అయ్యి అది విరిగిపోయిన తర్వాత ఆ నీడిల్ రిమూవ్ చేసి ఆ ఏరియాని మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పార్ట్ అంతా అన్ఈవెన్గా తయారైంది. అంటే మామూలుగా మనం ఏదైనా ఒక పార్ట్ ఇంజ్యూరీ అయితే ఆ ఇంజ్యూరీ పార్ట్ని మనం దాన్ని ట్రీట్మెంట్ చేస్తే అది నార్మల్గా రీప్లేస్ అవ్వాలి కదా. అందులో నీడిల్ అంటే చాలా చిన్న ఏరియా ఎఫెక్ట్ అయ్యేది. ఒక పెద్ద ఏరియా అయ్యి ఒక స్కార్ అయితే అప్పుడు అన్ఈవెన్గా వచ్చిందంటే అది డిఫరెంట్ థింగ్. కానీ ఒక చిన్న ఏరియా నీడిల్ విరిగిపోతే వచ్చినంత చిన్న ఏరియాలో హీలింగ్ తర్వాత ఆ ఏరియా అన్ఈవెన్గా డెవలప్ అయింది అని చెప్పి హిస్టరీలో మాస్టర్ గారు స్పెసిఫిక్గా అండర్లైన్ చేసింది ఇది. బై లిఫ్టింగ్ వెయిట్స్ హీ గెట్స్ పెయిన్ విత్ లెస్ ఇంటెన్సిటీ. Once in 3 years he suffers with itching all over the body. It subsides after using medicines. Appetite was good, digestion was good, sleep normal, like school weather, desires sweets and junk food. Body pains ameliorates by movement. While coughing he gets pain in right side of the chest. So ఇది ఎంటైర్ కేసు మాస్టర్ గారు మన హోమియో బ్రదర్హుడ్లో ఇచ్చిన కేసు ఇది. అండ్ మనం మెడిసిన్ చూస్తే ఇక్కడ మాస్టర్ గారు 1980 24th October 1980 ఈ కేసు ట్రీట్మెంట్ చేసిన టైము మెడిసిన్ చూస్తే ప్లంబోమెటాలికం 30 ఉంది. ఫస్ట్ కేసు చూడగానే అంటే ఎపిలెప్టిక్ కేసెస్ ఇచ్చారు కదా అని ఒక్కొక్క కేసు సార్ట్అవుట్ చేస్తుంది. ఈ కేసులో ఫస్ట్ ప్లంబోమెటాలికం కనిపించింది. ప్లంబోమెట్ ఏంటి, ఎపిలెప్సీ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ నాకు. నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటి, ఎందుకు ఇచ్చారు అని మళ్ళీ ప్లంబోమెట్ చదివితే నెక్స్ట్ నోట్స్. సో ప్లంబోమెటాలికం నోట్స్ చూస్తే దెర్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ హైపరెస్థీషియా ఇన్ ద అక్యూట్ ఎఫెక్షన్స్ బట్ ద క్రానిక్ ఎఫెక్షన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై లాస్ ఆఫ్ సెన్సేషన్. అంటే ఈ పేషెంట్ హైపరెస్థీషియా అనే స్టేజ్ని బహుశా మర్చిపోయి ఉంటాడు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి 52 years అతని ఏజ్. ఆ టైంలో అతను చెప్పిన కంప్లైంట్ ఏంటంటే 2 కాళ్ళు కూడా చచ్చుపడిపోయిన ఫీలింగ్, అంటే నమ్నెస్ వస్తున్నాయి, నడవలేకపోతున్నాను, స్ట్రెంత్ లేకపోతుంది, చచ్చుపడిపోయిన ఫీలింగ్ అని చెప్పి అతను ఇచ్చిన కంప్లైంట్, మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పిన కంప్లైంట్ ఇది. పాస్ట్ హిస్టరీలో ఈ కన్వర్జెన్స్ ఇవి అన్నీ 1 by 1 యాడ్ ఆన్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే మనకేంటంటే క్రానిక్ ఎఫెక్షన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై లాస్ ఆఫ్ సెన్సేషన్. సో పేషెంట్ హైపరెస్థీషియా అంటే అబ్నార్మల్ సెన్సేషన్ ఉండి కొంతకాలం అయిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా చచ్చుపడిపోయినట్టు అయిపోతుంది. అది ప్లంబోమెటాలికం ఫీచర్. సో నమ్నెస్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్, సోల్స్ అండ్ పామ్స్ అండ్ దిస్ ఎక్స్టెండ్స్ టు ద స్కిన్ టువర్డ్స్ ద స్పైన్. ఇది ఎక్కడి నుంచి ఎట్లా ఉంటుందంటే ఈ నమ్నెస్ ఇవన్నీ కూడాను ముందు పెరిఫరల్ పార్ట్స్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టువర్డ్స్ స్పైన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. ద ట్రోఫిక్ ఫంక్షన్స్ ఆర్ స్లో ఇన్ దట్ దే డు నాట్ కీప్ అప్ విత్ ద వేస్ట్ అండ్ సో వీ సీ ఇమాసియేషన్ అంటిల్ ద పేషెంట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఎ స్కెలిటన్. వీళ్ళలో ఎలా ఉంటుందంటే పెరిఫరల్ పార్ట్స్లో ఫస్ట్ ఇనీషియల్గా హైపరెస్థీషియా డెవలప్ అయ్యి దాని తర్వాత స్లోగా లాస్ ఆఫ్ ఫంక్షన్, లాస్ ఆఫ్ సెన్సేషన్ వచ్చి ఏ ఏరియా అయితే లాస్ ఆఫ్ ఫంక్షన్ సెన్సేషన్ వచ్చిందో ఆ ఏరియా అంతా కూడా గ్రాడ్యువల్గా ఇమాసియేట్ అయిపోతూ ఉంటుంది. వేస్టింగ్ ఆర్ ఇమాసియేషన్ అంటారు కదా, ఆరిపోయినట్టు అయిపోతాయి అంటారు కదా. సో అట్లా ఇమాసియేషన్ జరుగుతుంది. సో ద ట్రోఫిక్ ఫంక్షన్స్ ఆర్ స్లో ఇన్ దట్ దే డు నాట్ కీప్ అప్ విత్ ద వేస్ట్ అండ్ సో వీ సీ ఇమాసియేషన్ అంటిల్ ద పేషెంట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఏ స్కెలిటన్. ఈ వేస్టింగ్ కానీ ఇమాసియేషన్ కానీ ఎంత లెవెల్లో ఉంటుందంటే ఒక ఇండివిజువల్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా టోటల్ బాడీ అంతా కూడా ఇమాసియేషన్ అయిపోయే లెవెల్కి ఈ ప్లంబోమెట్లో ప్రాసెస్ నడుస్తుంది. అండ్ ప్లంబోమెట్ చూస్తే మనకి ఏంటంటే గ్రాడ్యువల్ పెరాలసిస్, ఇయర్స్ టుగెదర్ నడిచే పెరాలసిస్. ఇది 1 dayలోనో 2 daysలోనో డెవలప్ అయ్యేది కాదు. సో గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వేస్టింగ్ అనేది ఒక్కొక్కసారి జనరలైజ్డ్ వేస్టింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది ఇండివిజువల్ ఏరియాస్లో వేస్టింగ్ డెవలప్ అవుతుంది. అదే మనం చూసింది. ఎక్కడైతే నీడిల్ ప్రిక్ జరిగిందో ఆ నీడిల్ ప్రిక్ ఏరియాలో ఆ హీలింగ్ జరిగినప్పుడు అన్ఈవెన్గా డెవలప్ అయింది ఏరియా. ఆ అన్ఈవెన్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద మజిల్ ఇమాసియేట్ అయిపోయింది. టోటల్ బల్క్ ఆఫ్ ద మజిల్ ఇమాసియేట్ అయితే టోటల్గా ఇమాసియేషన్ కనపడుతుంది. కానీ ఒక పార్ట్ ఆఫ్ ద మజిల్ ఇమాసియేట్ అవటం మూలంగా అక్కడ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ హీలింగ్ ఏమవుతుంది, అన్ఈవెన్గా డెవలప్ అయింది. సో దిస్ ఈజ్ అంటే నా ఐని క్యాచ్ చేసిన ప్లంబోమెట్ కాబట్టి ఒక ఐని క్యాచ్ చేసిన
కేస్ ఇది. ద స్కిన్ ఈజ్ రింకిల్డ్, పకర్డ్, shriveled అండ్ డ్రాన్ ఓవర్ ద బోన్స్. ద ఎమాసియేషన్ ఈజ్ సమ్టైమ్స్ లోకల్. అండ్ జనరల్ కండిషన్ చూస్తే హిస్టీరికల్ డయాథిసిస్, hysterical contractures, cramping of the fingers, hysterical motions, conversions of parts, hands, feet, whole body, and apparent delirium and cardiac pains and numbness in parts. ఇది జనరల్ ప్లంబం టెండెన్సీ. ప్లంబంలో హిస్టరికల్ కండిషన్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్ తనని ఎవరైనా వాచ్ చేస్తున్నారు అని అనుకుంటే సడన్గా వీళ్ళకి ఏదో ఒక డిసీజ్ వస్తుంది, వీళ్ళు వెంటనే వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు. పేషెంట్స్ తన చుట్టూ ఎవరు తనని వాచ్ చేయట్లేదు అనుకుంటే దే విల్ బీ ఆన్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీ. ఇది ప్లంబం నెట్లో ఉన్న హిస్టరికల్ టెండెన్సీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ case. A boy aged about 3 years came to our dispensary with the following complaints. He was suffering from epilepsy since 2 years. It comes on new moon and full moon and lasts for 15 minutes. ఈ కేసు రావడమే డైరెక్ట్గా ఎపిలెప్సీతో వచ్చిన కేసు ఇది. సో ప్యాటర్న్ ఆఫ్ ఎపిలెప్సీ ఏంటంటే ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ అగ్రవేషన్, అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇందులో కనపడుతుంది 2 పాయింట్లు ఏంటంటే మ్యూన్ అగ్రవేషన్ ఒకటి కనపడుతుంది, రెండోది ఏంటంటే కరెక్ట్ పీరియాడిసిటీ ఒకటి కనపడుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ఫిట్ దెర్ వాజ్ స్టిఫ్నెస్ ఇన్ ద లిమ్స్ అండ్ బికమ్స్ అన్కాన్షియస్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫిట్ హీ గెట్స్ ఫీవర్. బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ ఫిట్ హిస్ లిప్స్ బికమ్ బ్లాక్. హీ టాక్స్ అండ్ లావ్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Up to 3 days after the fit, he suffers with weakness. Appetite and sleep were normal. Bowels were regular. Frequently gets cold. Palms and soles were hot. Sweats more on face and more during sleep. So, ఇది 11th October 1980 కేసు ఇది. మాస్టర్ గారు దీనికి కాల్కేరియా కార్బ్ 31 డోస్ ఇచ్చారు. సో ఇక్కడ ఎపిలెప్సీలో మనకు ఒక కాజేషన్ ఎక్కడ ఫైండ్ అవుట్ కాలేదు, మనకి ఎక్కడ ఎలాంటి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఎక్సెప్ట్ ద ప్యాటర్న్ ఆఫ్ వన్స్ ఇన్ 2 వీక్స్, అంటే ఒక పీరియాడిసిటీ ఉంది. ఫుల్ మూన్, పర్టికులర్గా ఫుల్ మూన్ న్యూ మూన్ అగ్రవేషన్ ఉంది. ఆ ఫుల్ మూన్ న్యూ మూన్ అగ్రవేషన్కి ఇంపార్టెంట్ కన్కామిటెంట్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ కోల్డ్. అంటే ఇది సెన్సిటివిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వెన్ ఎవర్ దెర్ ఆర్ వెదర్ చేంజెస్ దిస్ పేషెంట్ డెవలప్స్ కొరైజా, రన్నింగ్ నోస్. కోల్డ్ అంటే ఇక్కడ కొరైజా, రన్నింగ్ నోస్. అండ్ స్వెట్స్ మోర్ ఆన్ ఫేస్ అండ్ మోర్ డ్యూరింగ్ స్లీప్. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని, సో ఒక స్పెసిఫిక్ కాజేషన్ లేదు, ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీని చూసారు ఇక్కడ. సో ఇక్కడ అది కాల్కేరియా కార్బ్ 30 ఈ కేసులో ఇచ్చింది. సో ఒకసారి మనం కాల్కేరియా కార్బ్ రివ్యూ చూద్దాం. సో కాల్కేరియా కార్బ్ రివ్యూ చూస్తే మనం కెంట్ మెట్రోమెడికా నుంచి, హీ విల్ స్వెట్ ఆన్ ఫేస్ వెన్ హీ స్వెట్స్ నోవేర్ ఎల్స్ అండ్ హిస్ హెడ్ ఈస్ కవర్డ్ విత్ కోల్డ్ స్వెట్ వెన్ హీ ఈస్ కంఫర్టబుల్ ఇన్ అదర్ ప్లేసెస్ అబౌట్ ద బాడీ. ఒక హెడ్ తప్ప మిగతా అన్ని రీజియన్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, ఓన్లీ హెడ్ రీజియన్ మాత్రం కోల్డ్ స్వెట్ వస్తుంది. ద చైల్డ్ లైస్ ఎట్ నైట్ అపాన్ ద పిల్లో అండ్ ద స్వెట్ పోర్స్ ఫ్రమ్ ద హెడ్ అండ్ వెట్స్ ద పిల్లో ఆల్ అరౌండ్, ఎస్పెషల్లీ స్వెట్ ఎట్ ఎ నైట్. సో చిన్నపిల్లలు మనం చాలాసార్లు చూస్తుంటాం, పిల్లలు పడుకున్న చోట తల దగ్గర అదంతా కూడా పిల్లో తడిచిపోయి వెట్గా అయిపోతుంటుంది. సో ఇది కాల్కేరియా కార్బ్ సింటమ్. ఇది మనకి కెంట్ మెట్రోమెడికాలో ఇచ్చారు. సో కన్వల్జన్స్, పీరియాడిసిటీ అలాంగ్ విత్ దట్ పెర్స్పిరేషన్ ఆఫ్ ద స్కాల్ప్, పేషెంట్ హెడ్ స్వెట్టింగ్, దీన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు ఇక్కడ డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ కాల్కేరియా కార్బ్ 30కి వెళ్ళారు. నెక్స్ట్, రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాల్కేరియా పేషెంట్ దట్ హీ టేక్స్ కోల్డ్ సో ఈజీలీ. హీ టేక్స్ కోల్డ్ ఫ్రమ్ ఎవ్రీ డ్రాఫ్ట్, ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పోజర్, ఫ్రమ్ డ్యాంప్ వెదర్. ఇదంతా మనకి కెంట్ మెట్రోమెడికాలో ఇచ్చిన కాల్కేరియా కార్బ్ కండిషన్. సో కన్వర్జెన్స్ గురించి వెతికాను, డైరెక్ట్గా కన్వర్జెన్స్ గురించి ఎక్కడైనా డిస్క్రైబ్ చేశారా కాల్కేరియా కార్బ్లోని? నాకు తెలిసిన కొన్ని మెట్రోమెడికాలు వెతికాను, ఎక్కడ కూడా ఏ మెట్రోమెడికాలో ఫుల్ మూన్ న్యూ మూన్ అగ్రవేషన్ అనేది డైరెక్ట్గా ఎక్కడా ఇవ్వలేదు. కానీ ఇది రిపర్టరీలో మెన్షన్ చేశారు, బోత్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ అగ్రవేషన్స్ ఆర్ దేర్ ఇన్ కాల్కేరియా కార్బ్. ఒకసారి అది రిపర్టరీలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దాని సోర్సు మెటీరియల్ మెడికల్లో ఉండి తీరుతుంది. సోర్స్ మెటీరియల్ మెడికల్లో లేకుండా రిపర్టరీలోకి వచ్చినాయి అని చాలా వరకు ఎలిమినేట్ చేసేసారు. సో దీని సోర్స్ ఎక్కడ అని రిపర్టరీ నుంచి రివర్స్ సెర్చ్ మొదలెడితే మెట్రోమెడికా ప్యూరాలో, ఒరిజినల్ మెట్రోమెడికా ప్యూరాలో హనీమన్ ఇచ్చిన వాటిలో ఇది ఉంది. అంటే మాస్టర్ గారు ఫుల్ మూన్ న్యూ మూన్ అగ్రవేషన్ అంటే ఆయన బేస్ మెట్రోమెడికా ప్యూరా, రాదర్ దాన్ కెంట్ మనకు తెలిసిన ఈ మెట్రోమెడికాస్ కాకుండా, ఇది ఒక్కటే కాకుండా మాస్టర్ గారు బేస్ ఎక్కడుంది అంటే మెట్రోమెడికా ప్యూరాలో ఉంది అని నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్కి వస్తే థర్డ్ కేస్,
A girl aged about 8 years came to our dispensary with the following complaints. Since 4 years, she was suffering from epilepsy. During fit, her mouth goes to one side and becomes unconscious for 1 hour. Foam comes from the mouth and she shivers after coming into consciousness. She complains of drawing type of pain in the legs. Till now, she got fit 3 times. This is third case. Next. After 1.5 years, today at 5 a.m. she got fit and lasted for 30 minutes. Continuous drawing type of pain in both the limbs, dimness of head. 1.5 years ago she suffered with diarrhea. Since childhood she suffered with eruptions with swelling of lymph glands, and that was at 2nd and 6th year. Also she suffered with fever and cold. At the age of 1.5 years she got chicken pox. So idantha kuda past history lo ఏమేమి కంప్లైంట్స్ ఆ పేషెంట్ సఫర్ అయింది వాటికి సంబంధించిన డేటా. ఈ కేసులో ఈ పాస్ట్ హిస్టరీ మనకి చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఒకసారి బ్యాక్ స్లైడ్. ఈ దీనిలో 1.5 years ago సఫర్డ్ విత్ డయేరియా ఒకటి ఉంది, అండ్ సఫర్డ్ ఫ్రమ్ ఇరప్షన్స్ విత్ స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ గ్లాండ్స్. సో ఖచ్చితంగా ఈ ఇరప్షన్స్ కానీ ఈ స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ గ్లాండ్స్ని కానీ ట్రీట్మెంట్ చేసి దీన్ని సప్రెస్ చేసి ఉండాలి. నెక్స్ట్ షీ సఫర్డ్ విత్ ఫీవర్ అండ్ కోల్డ్, అండ్ షీ సఫర్డ్ విత్ చికెన్ పాక్స్. సో దీస్ ఆర్ ఆల్ ద health histories which we saw in this case. Next. Appetite was a little better after using medicine. She gets pain in upper abdomen even after taking little quantity of food. Bowels were sometimes regular and sometimes constipated. Frequently she complains stomach pain. Sleep was good, occasionally startles. In sleep gets dreams as if children were beating her. During fit sometimes she vomits, appearing white spots on the body. Her eyes were protruding and body was hot. So this is the case history of the patient. Next. Desire spanning. She never covers her body in sleep. She could not eat spicy food and vegetables. She was oversensitive. Involuntary movements. These are the complaints. So ikkada ee case lo master garu ichina remedy entante agaricus 200. సో ది అగారికస్ 200 మళ్ళీ రెట్రోస్పెక్టివ్ స్టడీ అది. సో అగారికస్లో చూస్తే ఇన్వాలంటరీ మూమెంట్స్ వైల్ అవేక్, సీజ్ డ్యూరింగ్ స్లీప్. సో పేషెంట్ లాస్ట్ సెంటెన్స్ అదే మనం పేషెంట్ హిస్టరీలో చూస్తే ఇన్వాలంటరీ మూమెంట్స్ జర్క్స్ ఉన్నాయి, స్లీప్లో సబ్సైడ్ అయిపోతున్నాయి. సీజ్ డ్యూరింగ్ స్లీప్, కొరియా ఫ్రమ్ సింపుల్ మోషన్స్ అండ్ జర్క్స్ ఆఫ్ సింగిల్ మజిల్స్ టు డాన్సింగ్ ఆఫ్ హోల్ బాడీ, ట్రెంబ్లింగ్ ఆఫ్ హోల్ బాడీ. Epilepsy from suppressed eruptions. This is a very, very important point which we got from the past history of the patient. Patient got eruptions in previous history along with the swelling of the lymph glands. And now in presenting complaint there is jerky movements in the body. So these two together వీటిని బేస్ చేసుకుని మాస్టర్ గారు ఇక్కడ అగారికస్ 200 ప్రిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ slide. Coming to the fourth case, a girl came to our dispensary with the following complaints. 1 year ago she suffered with convulsions. At the age of 3 years she suffered with chicken pox. Last year she suffered with dysentery. She also suffered with whooping cough. She had cough with more phlegm. She was getting fever monthly once and also diarrhea. So this is all about the patient story. Next one. 3 years ago she suffered with worm infestation. Used allopathic medicine. Bedwetting was there. Urine was very offensive. In past, the child she could not keep the foot on floor due to swelling of the left leg. Actually, 2 points నేను అండర్లైన్ చేయడం బై మిస్టేక్ మర్చిపోయాను. బెడ్ వెట్టింగ్ అండ్ యూరిన్ వచ్చేసరికి హైలీ ఇంటెన్సిఫైడ్ offensive urine, and in past she could not keep the foot on floor due to swelling of the left leg. So these points are very, very important points which were caught by Master garu E.K. garu. Next, talks in sleep and grinds teeth in sleep. On 16/10/1980 మాస్టర్ గారు బెంజోయిక్ యాసిడ్ 200 ప్రిస్క్రైబ్. నేనైతే జనరల్గా చూస్తే ఈ పాటికి సినానో ఏ క్యామమిల్లానో వేసేసి ఉండేవాళ్ళం. అంటే మాస్టర్ గారు కీన్ అబ్జర్వేషను, పాయింట్ బై పాయింట్ ఏది అబ్నార్మల్ ఈ కేసులో దాన్ని ఎలా క్యాచ్ చేయాలి అని ఇచ్చిన వే ఆఫ్ అండర్స్టాండింగ్ నాకు, అంటే ఎందుకు డిఫరెంట్ రెమెడీస్ సెలెక్ట్. యాక్చువల్గా నంబర్ ఆఫ్ కన్వర్జన్స్ ఫిట్స్ కేసెస్ ఉన్నాయి, కానీ నాకు క్యాచీగా అనిపించిన రెమెడీస్ ఇవి అబ్నార్మల్గా ఉన్నాయి. జనరల్గా మనం ఫిట్స్లో ఇప్పుడు ఒక క్యూప్రమెట్ కేసు అంటే జనరల్గా అందరికీ అర్థమవుతుంది, ఒక నక్స్వామిక అంటే అందరికీ అర్థమవుతుంది, ఒక బెల్లడోనా అయితే అందరికీ అర్థమవుతుంది.
బెంజోయిక్ యాసిడ్ ఏంటి, ఫిట్స్ ఏంటి, దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ, రైట్? కానీ మాస్టర్ గారు ఉన్న పాస్ట్ హిస్టరీలో ఆ యూరిన్ వెరీ అఫెన్సివ్ అంటే ఇట్ ఈస్ అ కన్కామిటెంట్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ జనరల్. అది నెక్స్ట్ ఆ ఫుట్ స్వెల్లింగ్ అని చెప్పారు, లెఫ్ట్ ఫుట్ స్వెల్లింగ్ విచ్ షీ కుడ్ నాట్ కీప్ హర్ ఫుట్ ఆన్ ద ఫ్లోర్. జనరల్గా ఏంటంటే గౌటీ కేసెస్లో ఇలా వస్తుంది. ఒకసారి మనం నోట్స్కి వెళ్దాం. నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్ రెఫర్ చేస్తే there are complaints in which the urine smells strong and pungent. This often occurs in children. It is astonishing that these little ones manifest the uric acid diathesis in early life. జనరల్గా యూరిక్ యాసిడ్ డయాథెసిస్ అనే కేసులు మనం ఎప్పుడంటే ఆఫ్టర్ 20s 25s ఆ ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత మనం ఈ గౌట్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ చూస్తాం. జనరల్గా 20-25 క్రాస్ చేశాక. బట్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ చైల్డ్ హూ డెవలప్డ్ యూరిక్ యాసిడ్ డయాథెసిస్ ఎర్లీ ఏజ్ ఇన్ లైఫ్. సో ఈ పాయింట్ మన కెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇట్ ఈస్ ఎస్టానిషింగ్ దట్ దీస్ లిటిల్ వన్స్ మేనిఫెస్ట్ ద యూరిక్ యాసిడ్ డయాథెసిస్ ఇన్ ఎర్లీ లైఫ్ అండ్ మదర్స్ ఆఫెన్ డిస్క్రైబ్ ఇట్ as an intensely urinous. It smells like intensified urine. It is not smell of so much of decomposed urine nor of fetid urine, but urine intensified. అంటే ఇది యూరిన్ స్మెల్ డికంపోజ్డ్ స్మెల్ కానీ లేకపోతే ఒక అఫెన్సివ్ స్మెల్ కానీ అలా కాదు. యూరిన్ స్మెల్ టూ స్ట్రాంగ్. ఆ యూరిక్ యాసిడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఇంటెన్సిఫైడ్గా ఉంటే అప్పుడు బెంజోయిక్ యాసిడ్ చూడండి. సో ఈ కేసులో మాస్టర్ గారు బెంజోయిక్ యాసిడ్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ క్యూర్డ్ విత్ బెంజోయిక్ యాసిడ్. It has cured many times wetting the bed, involuntary urination in sleep. When the bed that has been wetted several times becomes uncleanable. Urine dark brown and the urinous order highly intensified. Cough with the expectoration of green mucus, extreme weariness and lassitude. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాల. కాఫ్ విత్ గ్రీన్ మ్యూకస్ అండ్ ఎక్స్ట్రీమ్ వేరీనెస్. ఈ బెంజోయిక్ యాసిడ్లో నేను యాక్చువల్గా ఈ సిమ్టమ్ని ఎక్స్పెక్ట్ చేయాల. బట్ వెన్ ఐ రిఫర్ టు ద కేసులో ఏమున్నాయి, మాస్టర్ గారు ఏ బేసిస్ మీద దీన్ని బెంజోయిక్ యాసిడ్ సజెస్ట్ చేశారు ఈ కేసుకి అని రెట్రోస్పెక్టివ్ స్టడీలో బెంజోయిక్ యాసిడ్ చదివితే ఈ పాయింట్స్ అన్ని రైజ్ అయింది. అండ్ పెయిన్స్, tearing, stitching in large joints of big toe, redness and swelling of joints and gouts aggravate at night. సో పేషెంట్ కాలు కింద పెట్టలేకపోతున్నాను అనే కంప్లైంట్ హిస్టరీలో ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కాలు స్వెల్లింగ్ వచ్చి కాలు కింద పెట్టలేకపోతున్నా అంటే దాన్ని గౌట్కి రిలేట్ చేశారు. ఆ ఇంటెన్సిఫైడ్ యూరిన్ స్మెల్లింగ్ని గౌటీ డయాథెసిస్కి రిలీట్ చేసి కన్వర్జెన్స్ కేసుకి బెంజోయిక్ యాసిడ్ ఇచ్చారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కేస్ ఐ ఫెల్ట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. This is next case number 5. A girl aged about 10 years came to our dispensary with the following complaints. She was mentally retarded child. She could understand others' sayings. She could speak, but she couldn't speak properly. We could not get proper answers from her. Involuntarily, she pricks, beats and weeps. She goes to bed at 8 p.m. and wakes up at 6 a.m. But she gets fits and jerks in sleep. The point underline chain gets fits and jerks in sleep. Next. She snores involuntarily and she walks in sleep at night. She shrieks while walking. Her hands shakes while catching things. She startles. She weeps with or without reason. At the age of 6 months, she suffered with high fever and became serious. She was admitted in the hospital and was there for 15 days. From that time, some change was observed in her constitution by parents. Bedwetting was there. In her childhood, she got high fever and fell unconscious and serious. On 29/10/1980, మాస్టర్ కే గారు అంటే తను వచ్చిన స్టేట్ అప్పుడు హై ఫీవర్ తోటి అన్కాన్షియస్ స్టేట్లో తీసుకొచ్చారు. సో మాస్టర్ గారు అక్యూట్ ప్రిస్క్రిప్షన్ కింద బెల్లడోనా 10mg 1 dose ఇచ్చారు. షీ వాజ్ అనేబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. బెల్లడోనా 10mg తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ స్టోరీ. She was unable to speak fluently. She was uttering small words only. Her palms were cold. On 27/7/1980, one of our doctors prescribed sulfur 202 doses with 15 days gap. సో మనం అనుకున్నాం కదా సల్ఫర్లో జర్క్స్ అండ్ ఫిట్స్ ఇవి ఏమన్నా కూడా స్లీప్లో వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు తర్వాత కంటిన్యూషన్ ఫాలోఅప్ చూసిన డాక్టర్ గారు ఎవరో సల్ఫర్ 200 ఇచ్చారు. On 24th August, he prescribed sulfur 202 doses with 1 month gap. On 10th October, he prescribed sulfur 203 doses with 2 weeks gap. On 14th November, he prescribed Ginkomet 1mg 1 dose.
ఇక్కడ వరకు ఈ సల్ఫర్ అక్టోబర్ వరకు వచ్చిన సల్ఫర్ 200s అన్ని వేరే డాక్టర్ గారు ఇచ్చినాయి. సో ఆల్రెడీ ఇన్ని డోసెస్ ఆఫ్ సల్ఫర్ పడిన తర్వాత కూడా స్టిల్ తన కన్వర్జన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో మాస్టర్ గారు జింకమెట్ 1 ఒక డోస్ ఇచ్చారు. అండ్ 11th December ప్రిస్క్రైబ్డ్ క్యూప్రమెట్ 202 doses with 15 days గ్యాప్. ఆఫ్టర్ దట్ షీ డిస్కంటిన్యూడ్ ట్రీట్మెంట్. అది ఏం జరిగింది అనేది మనకు హిస్టరీ ఇక్కడ బ్లాక్ అయింది. నెక్స్ట్, సో హియర్ అగైన్ ద పేషెంట్ కేమ్ బ్యాక్ ఇన్ February 16, 1983. అంటే 3 years తర్వాత మళ్ళీ పేషెంట్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. షీ కేమ్ విత్ ద ఫాలోయింగ్ కంప్లైంట్స్. సో మళ్ళీ ఫ్రెష్ కేసు తీశారు. షీ యూజ్డ్ మెడిసిన్ ఫర్ స్పీచ్. ఆఫ్టర్ యూజింగ్ మెడిసిన్ షీ వాజ్ బెటర్ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ సిన్స్ 1st February 1980 షీ వాజ్ గెటింగ్ ఫిట్స్. ఆన్ దట్ డే షీ యూజ్డ్ మెడిసిన్ హియర్ అండ్ గాట్ రిలీఫ్. అట్ దట్ టైమ్ షీ యూజ్డ్ టు గెట్ ఫిట్ డ్యూరింగ్ ఫీవర్ ఓన్లీ. అంటే ఇది ఫస్ట్ ఇనీషియల్గా వచ్చింది ఫెబ్రవరి కన్వర్జన్ లాగా, ఫీవర్లో వచ్చిన కన్వర్జన్స్. మాస్టర్ గారు ఫస్ట్ బెలడోనా 10 ఇచ్చారు. దాని తర్వాత ఆ ఎపిసోడ్స్ వితౌట్ ఫీవర్ కూడా కంటిన్యూ అయిపోతూ వచ్చినాయి. నౌ షీ వాజ్ గెటింగ్ ఫిట్స్ వితౌట్ ఫీవర్ ఆల్సో. It comes suddenly. During fit there was twitching of left hand and left leg, involuntary movement of head and foam comes from the mouth. It lasts for 30 minutes. Once it appeared in school. At that time school teacher poured water on the face. Immediately she came into consciousness, but again it came on that day during night. Again they poured water and it subsided. So వీళ్ళేదో ఒక టెంపరీ వాటర్ పోస్తే పిల్ల కాన్షియస్లోకి వస్తుందని ఏదో ఒక చిన్న ట్రిక్ అని పెట్టారు. నెక్స్ట్ వన్, పేరెంట్స్ అబ్జర్వ్డ్ దట్ బై పోరింగ్ వాటర్ డ్యూరింగ్ ఫిట్ ఇట్ వాజ్ అపేరింగ్ ఫ్రీక్వెంట్లీ, అదర్వైజ్ ఇట్ వాజ్ అపేరింగ్ వన్స్ ఇన్ 3 months. పేరెంట్స్ అబ్జర్వేషన్ ఏంటంటే నీళ్లు పోస్తే వెంటనే కోలుకుంటుంది కానీ మళ్ళీ వెంటనే ఫిట్ అటాక్ రిలాప్స్ అయిపోతుంది. అలా నీళ్లు పోయకుండా వదిలేస్తే దాని అంతటా అది రెక్టిఫై అయ్యే వరకు వదిలేస్తే ఇది ఫిట్కి మధ్యలో ఉన్న ఎపిసోడ్ ఎక్కువ రోజులు గ్యాప్ వస్తుంది అని చెప్పి. ఆఫ్టర్ ద ఫిట్ షీ వామిట్స్ 4 times, దెన్ ఓన్లీ షీ కమ్స్ ఇన్ టు కాన్షియస్నెస్. ఇన్ పాస్ట్ షీ సఫర్డ్ విత్ చికెన్ పాక్స్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఫిట్స్ స్టార్టెడ్. స్లీప్ వాజ్ నార్మల్, బౌల్స్ వర్ రెగ్యులర్. మళ్ళీ ఇక్కడ పాస్ట్ హిస్టరీలో చికెన్ పాక్స్ ఒకటి అదొకటి మార్క్ చేసుకో. నెక్స్ట్, లైక్స్ స్పైసీ ఫుడ్, దాల్ అండ్ పికిల్స్, డిస్లైక్స్ వెజిటబుల్స్. యూజువల్లీ ఫిట్స్ వర్ కమింగ్ ఎట్ నైట్. సిన్స్ చైల్డ్హుడ్ షీ హ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ ఫింగర్స్ ఇన్ ద మౌత్ వైల్ స్లీపింగ్. She covers blanket while sleeping. She gets anger easily and beats children in anger. She had no interest in studies. Master E.K. prescribed on 16th of February 1983 సల్ఫర్ 30 ఒక డోస్ ఇచ్చారు. ఎందుకంటే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత పేషెంట్ మళ్ళీ ఫిట్ తోటి రిలాప్స్ అయ్యి వచ్చింది. ప్రీవియస్గా క్లోజ్ చేసిన రెమెడీ కూడా సల్ఫర్. సో మళ్ళీ సల్ఫర్ 30 ఇంకో డోస్ రిపీట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఆన్ 1st May he prescribed Pulstilla 30 1 dose. యాక్చువల్గా ఈ Pulstilla 30 ఎందుకు పడింది అనేది నేను కూడా కేసు రెట్రోస్పెక్టివ్ స్టడీలో నాకు కూడా ఇక్కడ అర్థం కాలేదు. మేబీ సమ్ అక్యూట్ కంప్లైంట్ ఏమైనా వచ్చి Pulstilla ఇచ్చారేమో, నాకు అదొకటి నాకు కొంచెం బ్లాంక్ అనిపించింది ఇందులో. నెక్స్ట్, ఆన్ 9th June షీ సెడ్ దట్ ఫిట్స్ అపియర్ ట్వైస్. హీ ప్రిస్క్రైబ్డ్ సల్ఫర్ 30 1 more dose. ఆఫ్టర్ దట్ షీ వాజ్ మచ్ బెటర్. మళ్ళీ ఇంకో డోస్ సల్ఫర్ 30 రిపీట్ చేశాక ఇది బెటర్ అయింది. నెక్స్ట్, సో ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోయిందా అంటే క్లోజ్ కాలేదు. మాస్టర్ గారు క్లోజ్ చేయలేదు కేసుని ఇలాగా. నెక్స్ట్ ఏం చేశారు చూడండి. 25th July హీ ప్రిస్క్రైబ్డ్ బెరెటాకార్బ్ 201 dose. మన కేసు హిస్టరీలో ఒక 3 slides బ్యాక్ వెళ్ళండి సార్. ఇక్కడ చూడండి, షీ వాజ్ మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్. షీ కుడ్ అండర్స్టాండ్ అదర్స్ సేయింగ్, షీ కుడ్ స్పీక్, బట్ చైల్డ్ కుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ. వీ కుడ్ నాట్ గెట్ ప్రాపర్ ఆన్సర్స్. ఇక్కడ మెంటల్ రిటార్డేషన్ కనపడుతుంది. సో మనం సల్ఫర్ 30 ఆల్రెడీ 2-3 years సల్ఫర్ 30 200 జింకమెట్ కుర్పమెట్ ఇలా రెమెడీస్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. తగ్గుతుంది రిలాప్స్ అవుతుంది, తగ్గుతుంది రిలాప్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పేషెంట్ కాన్స్టిట్యూషన్ అడ్రస్ చేయలేకపోవటం మూలంగా ఈ రిలాప్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మాస్టర్ గారు లాస్ట్లో ఏం చేశారు, కాన్స్టిట్యూషన్ అడ్రస్ చేశారు. ఏదైతే మెంటల్ రిటార్డేషన్ ఏదైతే ఉందో చైల్డ్లో, ఆ మెంటల్ రిటార్డేషన్ని బెరెటాకార్బ్ 200తో అడ్రస్ చేశారు. సో దీని తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ 1 month షీ కేమ్ అండ్ సెడ్ దట్ she got fit twice in the same day, but there was no vomiting, no screaming, and she was maintained on placebo. సో ఇది జరిగింది. అంటే బెరెటాకార్బ్ 200 ఇచ్చిన తర్వాత కానీ మనం మధ్యలో ఇంటర్కరెంట్గా సల్ఫర్ ఇస్తున్నాము, అది యాంటీమయాజ్మెటిక్గా వర్క్ చేస్తుంది, కానీ కంప్లీట్గా పేషెంట్ రిటార్డేషన్, మెంటల్ రిటార్డేషన్ ఏదైతే ఉందో లేదా పేషెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయలేకపోవడం మూలంగా ఫిట్ రిలాక్స్ అవుతూనే ఉంది. సో మాస్టర్ గారు ఏం చేశారు, సల్ఫర్ 30 వేసా కేసు క్లోజ్ చేయకుండా పేషెంట్కి లాస్ట్లో ఫైనల్గా తన కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదైతే ఉందో బెరెటాకార్బ్ 200 అది వేసిన తర్వాత
తన కంప్లీట్ ఫిట్స్ కంప్లైంట్ తగ్గింది, పేషెంట్ కూడా వెల్ బీయింగ్ స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ అనదర్ లెర్నింగ్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్, this is a girl aged about 11 years, came to our dispensary with the following complaints. She suffered with headache at the age of 7 years. Once in a while she was suffering with headache. She gets pain at vertex. First she gets cold, next she gets fever with chills, body pains and headache. It subsides in 1 week. After subsiding fever she gets dry cough. At the age of 10th year she got fits. During fit her head drags towards left side and she bends her thumbs towards downwards. So ఇది ఇంకొక ఫ్రెష్ కేస్. నెక్స్ట్, అట్ ద ఏజ్ ఆఫ్ 11 years షీ గాట్ ఫిట్ థ్రైస్. బై ద మూమెంట్ ఆఫ్ ఫింగర్స్ షీ కెన్ గెస్ ద ఆన్సెట్ ఆఫ్ ఫిట్. అంటే ఈ కేసులో ఫింగర్ మూమెంట్ ఆరాగా వర్క్ చేస్తుంది. మన ఇంతకుముందు కేసులో ఫిట్ వచ్చే ముందు తెలుస్తుంది అని చెప్తారు, ఏదో ఒక కంప్లైంట్ చెప్తారు. సో ఇది ఈ పర్టికులర్ కేసులో ఆరా. అపెటైట్ వాజ్ నాట్ గుడ్ అండ్ డైజెషన్ వాజ్ గుడ్. డిస్టర్బ్డ్ స్లీప్, బవెల్స్ వర్ రెగ్యులర్, వార్మ్ ఇన్ఫెస్టేషన్ వాజ్ దేర్ అండ్ అకేషనలీ సఫర్స్ విత్ స్టమక్ పెయిన్. ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, వార్మ్ ఇన్ఫెస్టేషన్ విత్ అకేషనల్ కంప్లైంట్ ఆఫ్ స్టమక్ పెయిన్. అట్ ద ఏజ్ ఆఫ్ 8 years షీ సఫర్డ్ విత్ మలేరియా. బిఫోర్ దట్ షీ సఫర్డ్ విత్ మీజిల్స్. హెడేక్, ఎమిలరేట్స్ ఆన్ స్లీపింగ్, మెమరీ వాజ్ పూర్. పెయిన్స్ ఎమిలరేటెడ్ బై వార్మ్త్, ఈజీలీ గెట్స్ యాంగర్. ఇన్ యాంగర్ షీ డస్ నాట్ రెస్పాండ్ టు ద అదర్స్. సో ఇక్కడ చూడండి సార్, మన మాస్టర్ గారు ఇక్కడ ఈ కేసులో సినా 30 ప్రిస్క్రైబ్ చేశారు. ఇక్కడ మనకి దీనికి ఫిట్స్తో పాటు మాస్టర్ గారు తీసుకున్న కన్కామిటెంట్స్ ఏంటంటే ఆ వర్మ్ ఇన్ఫెస్టేషన్, రికరెంట్ స్టమక్ పెయిన్, అండ్ వెన్ పేషెంట్ గెట్ యాంగర్ డస్ నాట్ రెస్పాండ్ టు ద అదర్స్, టాసిటర్నిటీ అంటారు. అంటే మీరు సినాపిల్లలను చూస్తే, మీరు సినాపిల్లలను టచ్ చేయడానికి చూస్తే మన వైపు చూడరు, వాళ్ళు వెంటనే వాళ్ళు తిప్పేసుకుంటారు. వాళ్ళు మనిషి ఎదుటి వాళ్ళని చూడడానికి ఇష్టపడరు, ఎదుటి వాళ్ళు తనని చూడడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు చూడడానికి ఇష్టపడరు, సరే ఎదుటి వ్యక్తి తనని చూడడానికి కూడా ఇష్టపడరు, అందుకే వెంటనే దే టర్న్ అసైడ్. సో మాస్టర్ గారు ఈ పాయింట్ని పట్టుకున్నారు. ఇక్కడ సినా 30 1 dose ప్రిస్క్రైబ్ చేశారు ఈ పర్టికులర్ కేసులో. సో విత్ దిస్ ఐ థింక్ 5-6 డిఫరెంట్ కేసెస్, అంటే రెగ్యులర్ కేసెస్కి మనం బెలడోనా ఇట్లాంటివన్నీ మనకు ఈజీగా క్యాచీగా ఉంటాయి. మాస్టర్ గారు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించిన కేసెస్ ఏంటి, ఆ రెమెడీస్ ఏంటి, వాటి రెట్రోస్పెక్టివ్ స్టడీ నేను ఏదో నాకు అర్థమైన దీనిలో మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, పొద్దున్న నుంచి సల్ఫర్ ఆరాల నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడినవి, ఉదయం నుంచి కంటిన్యూస్గా సల్ఫర్ అని. యాక్చువల్గా ఈ కన్వర్జన్స్ కేసుల్లో చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్లో మాస్టర్ గారు ఇంటర్ కరెంట్గా సల్ఫర్, అది కూడా సల్ఫర్ 6 దాటితే 30, 200 ఇచ్చిన కేసు చాలా రేర్. అసలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో సల్ఫర్ 6, హియర్ అండ్ దేర్ 30 ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. 200 సల్ఫర్ 200 అన్లెస్ కాన్స్టిట్యూషనల్ అయితే తప్ప. ఈ ఎపిలెప్టిక్ అటాక్స్ని కట్ చేయడానికి యూజ్ చేసిన కేసులో సల్ఫర్ 200 ఇచ్చినవి చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ కేసుల్లో సల్ఫర్ 6 ఇచ్చారు. సో ఎందుకు సల్ఫర్ 6 ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు సల్ఫరే ఇచ్చారు మాస్టర్, ఎన్ని రకాల రెమెడీస్ ఉండగా ఒక చిన్న అండర్స్టాండింగ్ నాకు అర్థమైంది. ఇది కరెక్ట్ అవునో కదా నాకు తెలియదు. ఈ ఎపిలెప్టిక్ కేసెస్ మనం చూస్తే జనరల్గా, అంటే టైం ఇంకొక 5 minutes ఉంది కాబట్టి, ఎపిలెప్టిక్ కేసెస్ చూస్తే జనరల్గా ఎక్కువ కేసెస్ బ్రెయిన్ లీజన్స్ లేకుండా ఓన్లీ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఏంటంటే టు క్యారీ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు ద అదర్ న్యూరాన్, ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ క్యారీయింగ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఆ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ సిగ్నల్స్ క్యారీయింగ్లో డిస్టర్బెన్స్, అంటే ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ కన్వర్జన్స్ వస్తున్నాయి. సో మనం సోరిక్ మయాజం కానీ సల్ఫర్ కానీ చూసుకుంటే హిస్టరీ, అంటే సోరిక్ మయాజం మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే మయాజం అంతా కూడా మనం పైనుంచి కింద వరకు ఉన్నాయని కూడా ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్. ఎక్కడ కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉండటం కానీ డిస్ట్రక్షన్ ఉండటం కానీ ఇలాంటివి మనకు కనపడవు టిష్యూస్లో. బికాస్ ఆఫ్ దట్ రీజన్ కింగ్ ఆఫ్ ద యాంటీసోరా ఈజ్ సల్ఫర్. కాబట్టి ఆ యాంటీ మయాజమెటిక్ టెండెన్సీ, ఆ మయాజమెటిక్ టెండెన్సీ, సోరిక్ టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం కోసం మాస్టర్ గారు ఇంత ఫ్రీక్వెంట్గా సల్ఫర్ 6 వాడారేమో అని నా అండర్స్టాండింగ్. ఇది కరెక్టో కాదో మాస్టర్ గారు చెప్పాలి. వాసుదేవండి, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, పేషెన్స్ ఇంత భోజనం తర్వాత కూడా ఇంత ఓపికగా విన్న మీ అందరికీ నమస్కారం.